హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడే మేము శ్రీశైలం నుంచి రిటర్న్ అయితే జర్నీ స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు ప్రజెంట్ మేము డోర్నాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి విజయవాడకి ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి మా ఊరికి ఇంకొక 250 ఉంటుంది అనమాట. టోటల్గా 500. చూద్దాం ఎంత టైంకి రీచ్ అవుతాం. నేను శ్రీశైలంలో చాలా వరకు చాలామంది వచ్చారు, రష్. అసలు రూమ్స్ అయితే అసలు పైన అసలు ఖాళీనే లేవు. కానీ మేము ఇక్కడ కింద డోర్లలో రూమ్ తీసుకుని ఆ రూమ్ తీసుకున్న తర్వాత మేమైతే ఆ రూమ్లోనే స్టే చేసి రెస్ట్ తీసుకుని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి శివరాత్రి రోజు అంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే అంటే ఈరోజు బయలుదేరుతాం అనమాట. సో రెస్ట్ తీసుకోకుండా నేనైతే అంత కంటిన్యూగా డ్రైవ్ అయితే చేయలేను. నాకు ఎటువంటి రైడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. నేను మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం రైడర్స్ అయితే మాత్రం ఇలాగ ప్రికాషన్స్ తీసుకుని ఫాలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎన్ని కిలోమీటర్స్ అయినా సరే మీరు వితౌట్ స్ట్రెయిన్తో మీరైతే డ్రైవ్ చేయగలుగుతారు. ఇది కొత్తగా వస్తున్న అప్కమింగ్ రైడర్లకి నా సజెషన్ అనమాట. సోమవారం దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే దానికి దగ్గరగా 4 గంటలు అయితే వెయిట్ చేయించారు. 4 గంటలు వెయిట్ చేసిన తర్వాత కానీ మాకు దర్శనం అయితే కాలేదు. అఫ్కోర్స్ మహాశివరాత్రి 100% బిజీ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అయితే బాగానే అయితే జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి మేము లంచ్ టైంకి అయితే ఆల్మోస్ట్ విజయవాడ వెళ్ళిపోతాం. లంచ్ అయితే అక్కడ చేస్తాం. డోర్నాల్ అయితే మేము క్రాస్ అయిపోయాం. ఇంకా ఈ హైవే అయితే ఇంకా డైరెక్ట్గా మన గుంటూరు వెళ్ళే హైవే అనమాట. ఇది ఇక్కడ నుంచి మేము ఎంత ఫాస్ట్గా కవర్ చేస్తే అంత ఫాస్ట్గా రీచ్ అయితే అవుతాం. కొట్టేస్తాం మ్యాక్సిమం ఒక 80-100 అయితే కొడతాం. రోడ్డు కొంచెం కొద్దిగా బాగాలేదు, పర్లేదు, ఒక 80 వరకు వెళ్ళిపోద్ది బండి. మీలో శివరాత్రికి ఎంతమంది జాగారం చేశారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. రూట్ చూడండి గాయస్. ఇది శ్రీశైలం నుంచి గుంటూరు వెళ్ళే రూట్లో ఉన్న రోడ్డు ఇది. కొండల సైడ్ నుంచి భలే ఉంది కదా. నేను మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను. ఇది కొండల మధ్యలో నుంచి వచ్చిన రూటు. ఐ థింక్ ఇలాంటి రోడ్డు ఒకటి తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్తున్నప్పుడు రోడ్డు ఒకటి ఉంటుంది. అంటే నేను అది లాస్ట్ టైం ఒకసారి కార్లో వెళ్ళినప్పుడు అయితే నేను గమనించాను. బాగుంది. కాకపోతే ఈ శ్రీశైలం నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు అయితే కొద్దిగా అంత బాగాలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే డ్రైవింగ్ కొద్దిగా కష్టం ఉంది. విపరీతంగా స్పీడ్ బ్రేకర్స్ అయితే బాగా పెట్టారు. స్పీడ్ బ్రేకర్లో అన్ని స్పీడ్ బ్రేకర్లలో వాళ్ళ అస్తమానం బండి స్పీడ్ తగ్గిపోతుంది. మళ్ళీ మధ్య మధ్యలో ఆపాల్సి వస్తుంది. సో ఇలాంటి రోడ్స్ డ్రైవ్ చేసినప్పుడు బండిని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే బండికి ప్రాబ్లం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
వస్తామని ఇంజిన్ మీద ఎక్కువ ప్రెజర్ పడిపోతుంటుంది అనమాట. సటైన ఒక రోడ్డు వచ్చే వరకు కూడా మనం కరెక్ట్గా చేయకూడదు. గుంటూరు 145 కిలోమీటర్స్, మార్కాపురం 21. రైట్ వెళ్ళిపోతే మార్కాపురం. ఇక్కడ నుంచి రోడ్డు చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక మేబీ ఒక 50 కిలోమీటర్స్ రోడ్డు బాగుంది ఇక్కడ నుంచి. కొంచెం ఇది హైవే రోడ్లో ఇచ్చేసాడు, చాలా చాలా బాగుంది. మరి ఇది ఏం రోడ్డు అని నాకైతే తెలియదు. ఈ రోడ్డు అనుకుంది ఎక్కడికి వరకు వెళ్తుందో అయితే తెలియదు. ఇలాంటి రోడ్డే అక్కడికి శ్రీశైలం వరకు కూడా వేసి ఉంటే జర్నీ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోద్ది. మొత్తానికైతే నేను నా బైక్ మీద ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఒక 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న లాంగ్ డ్రైవ్ ఇది. లాంగ్ డ్రైవ్కి నాకున్న ఎక్స్పీరియన్స్లు ఏంటంటే విపరీతమైన బాడీ పెయిన్స్, హ్యాండ్స్ అండ్ థైస్, నీస్ కూడా నొప్పి అయితే చాలా గట్టిగా వచ్చినాయి. ఎందుకంటే ఈ రైడింగ్ గేర్ నాకు అలవాటు లేదు కాబట్టి, రైడింగ్ గేర్ అలవాటు అయ్యే వరకు ఇదైతే ఇది కామన్గానే వచ్చే పెయిన్స్ అయితే నాకైతే అనిపించింది. 1 డే రెస్ట్ తీసుకుంటే తర్వాత రైడ్కి సెట్ అయిపోతున్నాం ఇబ్బంది లేకుండా. సో ఎవరైనా సరే కంటిన్యూషన్ రైడ్లు అయితే చేయొద్దు, ఇది నా సజెషను. దయచేసి ఎవరైనా సరే లాంగ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరైతే రెస్ట్ తీసుకోండి. 500 కిలోమీటర్ దాటిన తర్వాత కూడా మీరు డ్రైవ్ చేయగలను అనే కాన్ఫిడెంట్ మీకు ఉండి పర్లేదు అని చెప్పి మీకు ఓపిక ఉంటే మాత్రం కొట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓపిక లేకపోతే మాత్రం ఓపిక తెచ్చుకుని ట్రై చేద్దాం అని ప్రయత్నం మాత్రం మీరు అసలు చేయకండి దయచేసి. ఎందుకంటే అది నెక్స్ట్ రైడ్కి చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది మీకు. అది నా సైడ్ నుంచి నా స్పెషల్ రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. విపరీతంగా మీకు బాడీ పెయిన్స్ లేకపోతే నేను నడపలేను ఇంకా అని అనిపించిందంటే దయచేసి ఆగిపోండి. ఆగిపోయి మీరు ఎక్కడ దిక్కుని రెస్ట్ తీసుకుని, రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకుని అప్పుడు నెక్స్ట్ డేని మీరు రైడ్ అనేది స్టార్ట్ చేసుకోండి. లాస్ట్ రైడ్ వచ్చినప్పుడు ఈ రోడ్డు చాలా బాగా ఉంది. నాకు తెలిసి ఇది ఒక 50 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట ఈ రోడ్డు. రోడ్స్ ఎలా ఉన్నాయంటే ఎంత లాంగ్ జర్నీ అయినా సరే పెద్ద పెయిన్ లేకుండా డ్రైవ్ చేసేయచ్చు. మెయిన్ రోడ్డు ఎలా ఉండాలి, రోడ్డు బాగుండాలి. రోడ్డే చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం దాటేసి వచ్చేస్తున్నాను ఈ పక్కకి. గుంటూరు 143. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది గుంటూరుకి. మేము దగ్గరగా గంటకి ఒక 110 స్పీడ్లో కొట్టుకుంటూ వచ్చేస్తున్నాం. సో ఐ థింక్ ఇంకొక 1.5 అవర్లోనే వి విల్ రీచ్ గుంటూరు. ఒక 1 అవర్ పడుతుంది, 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు గుంటూరుకి. మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 1.5 అవర్ అయ్యింది. సో మ్యాక్సిమం మధ్యాహ్నం లంచ్ కల్లా మేము విజయవాడ అయితే వెళ్ళిపోతాం. కానీ స్టార్టింగ్ లాస్ట్ టైం శ్రీశైలం అయితే వెళ్తున్నప్పుడు అయితే విపరీతమైన
లెగ్ పెయిన్స్. నెక్స్ట్ ఏమో నాకు ఈ సీట్ కంఫర్ట్ ఒకటి సరిగ్గా లేదు, బండితో పాటు వచ్చిన సీటు. నేను వేరే టూరింగ్ సీట్ ఆర్డర్ పెట్టాను రాయల్ ఎన్ఫీల్డ్లోనే. నేను దాని గురించి కూడా నేను ఒక వీడియో వచ్చిన తర్వాత చేసి చూపిస్తాను మీకు. ఆ సీటు వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు మనకి కంఫర్ట్ అయితే ఉంటుంది, సీటు ఇబ్బంది ఉండదు. సో ఈ సీట్ అయితే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వరకు పర్లేదు, కానీ 100 దాటిన కాడ నుంచి కొద్దిగా సీట్ అయితే నొప్పి వస్తుంది. ఆ సీటు మార్చిన తర్వాత మళ్ళీ ఆ సీట్తో ఇంకో లాంగ్ డ్రైవ్ అయితే చేస్తాను. ఆ లాంగ్ డ్రైవ్లో ఆ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో కూడా దాని రివ్యూ కూడా ఇస్తాను నేను. సో మాకు వెళ్ళినప్పుడు కంటే ఈ వెళ్తున్న జర్నీ కంటే వెళ్ళిపోతున్న జర్నీ ఇంకా చాలా చాలా స్పీడ్గా అయిపోతుంది నాకు తెలిసి. మేము ఆల్మోస్ట్ గుంటూరుకి చాలా తక్కువ దూరంలోనే ఉన్నాము. అక్కడ మైల్ స్టోన్ ఉంది, అక్కడ చూసిన కాబట్టి గుంటూరు ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో అని తెలిసిపోద్ది. ఇప్పుడు కోటప్పకొండలో తిరణాలు అయితే జరుగుతున్నాయి. దాని సందర్భంగానే చూడండి వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ ఏదో తీసుకెళ్తున్నారు. ఇది మా సైడ్ అయితే ప్రబలంటాం, అది ఏమంటారు. కోటప్పకొండ ఇక్కడికి 5 కిలోమీటర్సే పక్కకి. కోటప్పకొండలో కూడా శివుడే ఉంటాడు అనుకుంటా, కొండపైన ఉంటాడు ఆయన. సో ఇప్పుడే మనం విజయవాడ అయితే ఎంటర్ అయ్యామండి. సో ఈ విజయవాడ ఈ సెంటర్ బెంజ్ సర్కిల్ వరకు కొద్దిగా బాగానే వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మనకి కొద్దిగా ట్రాఫిక్ అనేది కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ అనేది బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ కొంచెం అనేది లేకపోతే మనం ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. బెంజ్ సర్కిల్, గన్నవరం, ఏలూరు తర్వాత మనం వేరే రూట్ ఒకటి కొత్తగా వేసాడని చెప్పాను కదా, ఆ రూట్ నుంచి రాజమండ్రి మీదుగా కాకినాడ వెళ్ళిపోవచ్చు. మేము గుంటూరులో తిన్న ఫుడ్ అయితే మాత్రం కర్రీ బాగాలేదు, కర్రీ అంత గొప్పగా ఏం లేదు, చింతపండు పులుసులా ఉంది. విజయవాడలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్లైఓవర్స్ చూడడం. ఈ ఫ్లైఓవర్లో చాలా వరకు ట్రాఫిక్ అనేది కవర్ అయిపోతుందంట. ఫస్ట్ టైం బైక్ మీద నేను విజయవాడలో తిరగడం. ఇక మీద నుంచి ఇంకా రెగ్యులర్గా ఇలా తిరుగుతూనే ఉంటాను. ఈ విజయవాడ ట్రాఫిక్ దాటాలంటే ఎంత చిరాకు అంటే అంత చిరాకు. మొత్తం ఆల్మోస్ట్ ఒక 2-3 మ్యాక్సిమం 3 సిగ్నల్స్ అనుకుంటా. ఈ 3 సిగ్నల్స్ కూడా వరస్ట్గా ఉన్నాయి. ఈ 3 సిగ్నల్స్ ఇదిగా దాటిన తర్వాత ఇలా ఉందన్నమాట. మ్యాక్సిమం ఈ సిగ్నల్స్ దాటడానికి దగ్గరగా 30 to 40 మినిట్స్ టైం వదిలేసింది. అదే 30 to 40 మినిట్స్ టైము తినకపోయిందంటే ఈ వాటికి చాలా దూరం వరకు కవర్ అయితే చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ గన్నవరం హైవే రోడ్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకి ఇంటికి రీచ్ అవ్వడానికి, కాకినాడకి రీచ్ అవ్వడానికి అలా లేదన్నా ఒక 2 నుంచి 3 గంటలు ఈజీగా టైం పడుతుంది. గన్నవరం అనమాట. గన్నవరం వచ్చేసామంటే ఆల్మోస్ట్ మనం విజయవాడ సిటీ దాటిన తర్వాత వచ్చే ఊరు గన్నవరం. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ని మనం క్రాస్ అవుతున్నామంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద స్ట్రైట్ ట్రాక్ వితౌట్ ఎనీ ట్రాఫిక్. పెద్దగా ట్రాఫిక్ ఏమనకుండా ఫ్రీగా మూవ్ అయిపోతాయి వెహికల్స్ అన్ని ఇక్కడ నుంచి కూడా. ఐ థింక్ ఫ్రంట్ ఒక టోల్ గేట్ ఉంటుంది, ఆ టోల్ గేట్ క్రాస్ అయిపోతే ఇంకా చాలా ఈజీగా అయితే మనం చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. నాకు ఇది బస్సుల మీద లేదనుకుంటే అప్పుడప్పుడు కారు తప్ప నాకు బైక్ మీద ఎప్పుడు అనుభవం అనేది లేదు. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట.
బాగుంది. కాకపోతే ఈ రైడింగ్ జాకెట్లు గేర్లు నాకు ఇప్పుడు అలవాటు అవుతున్నాయి. సో నెమ్మదిగా ఇవి కూడా కంప్లీట్గా అలవాటు అయిపోయినాయి అంటే ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా డ్రైవింగ్. ఇంకొక 2-3 ట్రిప్పులు వేస్తే ఈజీగా అలవాటు అయిపోద్ది. నేను కొంచెం ప్రొఫెషనల్ రైడర్ కింద చేంజ్ అవుతాను అనమాట స్లోగా. ఆ గుంటూరు మన శ్రీశైలం నుంచి గుంటూరు వచ్చే రూట్లో అసలు ఒక్కొక్కడు వెహికల్స్ ఎలా నడుపుతున్నాడంటే మీదకి వచ్చేసాడు ఒక్కొక్కడు కూడా. చాలా టెన్షన్ అయ్యేవాడిని, ఏంట్రా బాబు ఇలా వచ్చేస్తున్నారు మీదకి అనేసి. ఇప్పుడైతే రాజమండ్రి అయితే వచ్చేసాం. రాజమండ్రి నుంచి ఆ ఫ్రంట్ నుంచి మనం రైట్కి వెళ్ళిపోతే కాకినాడ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో స్ట్రైట్గా వెళ్ళిపోతే పోయే సామర్లకోట అండ్ కాకినాడ. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి దగ్గరగా 5 అయితే అవుతుంది. మార్నింగ్ మేము 10కి అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం అయితే పట్టింది శ్రీశైలం నుంచి. సో అదనమాట విషయం. మధ్యలో 4 స్టాప్స్. శ్రీశైలం నుంచి గుంటూరుకి ఇంకొక 1 అవర్లో రీచ్ అవుతాం అనేసరికి మేము ఒక చోట పెట్రోల్ బంక్ దగ్గర రాగా అక్కడైతే పెట్రోల్ కొట్టించి కొద్దిగా నేను స్ట్రెచెస్ అవి తీసుకుని వెంటనే స్టార్ట్ అయ్యాను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని వెంటనే ఒక 3 అవర్స్లోకి అయితే శ్రీశైలం నుంచి గుంటూరుకి అయితే రీచ్ అయిపోయాం. గుంటూరు నుంచి మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి విజయవాడలో లంచ్ అయితే చేయడం జరిగింది. లంచ్ ఈజీగా ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి దగ్గరగా నల్లజర్ల దగ్గరలో ఒక టీ షాప్ దగ్గర ఆగి అక్కడ వాటర్ అండ్ బటర్ మిల్క్ తీసుకున్నాను. అక్కడ ఒక 20 to 30 minutes హాల్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక టీ పాయింట్ ఆగి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఇన్ని అవర్స్ రెస్ట్ తీసుకున్నాక ఇప్పటికీ కాకినాడ రూట్కి అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇంకొక గంటన్నరలో అయితే ఇంటికి రీచ్ అయిపోతున్నాను. సో ఫస్ట్ నా లాంగ్ రైడ్ బాగా ముగిసింది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా చాలా పెద్ద రైడ్లు అయితే చేయడానికి ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే దీని ద్వారా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చాలా విషయాలు అయితే తెలిసినాయి. ఎలా రైడ్ చేయాలి, ఎలాగా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళకూడదు అని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది నాకు. ఆ క్లారిటీ కోసమే ఇన్ని రోజులు నేను చేశాను. ఇక మీద నుంచి రైడ్లు చాలా ఈజీగా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉందో. ఈ రోడ్డు అంతా విపరీతమైన ట్రాఫిక్ అలా ఉంటూనే ఉంటుంది ఏంటో. ఇప్పుడు ఈ రోడ్డుని కంప్లీట్గా రెనోవేషన్ పనులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్డుకి. మనకి
ఈ రోడ్ రెనోవేషన్ పని కంప్లీట్ అయిపోయిందంటే కాకినాడకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. 3 days అయింది. మేము 7th స్టార్ట్ అయ్యాం. 7th మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే ఈరోజు 7th, 8th, ఈరోజు 9th సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. అది 3 days జర్నీ. ఓవరాల్ 931 kilometers రైట్ నౌ. ఇప్పుడు వరకు 931 kilometers రైడ్ అయితే జరిగింది. కంప్లీట్గా ఇంటికి వెళ్ళేసరికి దాని కంప్లీట్ అప్డేట్ అయితే అప్పుడు చెప్తాను. నాకు ఈ రైడ్ చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్లు ఇచ్చింది. అసలు ఒక 1000 kilometers రైడ్ని నేను ఎలాగా కాంప్లీట్ చేయాలనేది ఈ రైడ్ ద్వారా నాకు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ రైడు వల్ల అలాంటి పెద్ద పెద్ద రైడ్లకి నాకు బాగా ఉపయోగపడుతుందని అయితే నేను బలంగా అయితే నమ్ముతున్నాను. దానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి. ఎందుకంటే భవిష్యత్తులో నేను ఇంకా పెద్ద రైడ్లు చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నాను కాబట్టి, సో వాటికి ఇవి ప్రాక్టీస్ అనమాట. దీని తర్వాత ఇంకొక చిన్నదంటే చిన్నదేం కాదు, ఒక 1000 kilometers రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికి 1000 అంటే వెళ్ళడం 1000, రావడం 1000, టోటల్గా చూసుకుంటే దగ్గరగా మనకి 2000 kilometers వస్తుంది. చూద్దాం, భగవంతుడి వాళ్ళు అన్నీ అనుకున్నట్లయితే త్వరలోనే పెట్టుకుంటాను. బండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ ఈజ్ ద బెస్ట్ బైక్ అండ్ లాంగ్ రైడ్స్. ఇంకా చాలా కాన్స్ ఉన్నాయి, ప్రోస్ కూడా ఉన్నాయి. ఇంకో 2-3 రైడ్లు చేసిన తర్వాత ఇంకా వాటి గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను నేను. అదనమాట విషయం. కరెక్ట్గా ఇంకొక 1 hourగా ఎగ్జాక్ట్గా ఇంకొక 1 hourలో వెళ్ళిపోతాను ఇంటికి. సామాన్లు కూడా వచ్చిన తర్వాత కలుద్దాం.